Today we will discuss about biomolecules. Biomolecules lo first part carbohydrates. Carbohydrates ante carbon, hydrogen, oxygen unde compounds ne carbohydrates antamu. Example ga glucose, fructose, sucrose, mannose, galactose and lactose. These are carbohydrates. So carbohydrates biomolecules lo carbohydrates anetivi first of all CX H2O Y times, that is the general molecular formula. So some carbohydrates అయితే సాటిస్ఫై చేస్తున్నాయి, సమ్ కార్బోహైడ్రేట్స్ అనేటివి CXH2O Y times ని సాటిస్ఫై చేయట్లేదు. సపోజ్ గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా చూస్తే C6H12O6, దీన్ని మనం C6H2O వైట్ 6 times గా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద గ్లూకోజ్ అనేది CXH2O Y times, దట్ ఈస్ ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది. అదే సమ్ HCHO అంటే ఫార్మాల్డిహైడ్ ని CH2O రాసుకుంటే CXY1 అవుతుంది. అదే C2H2O Y times ట్వైస్ గా రాసుకుంటే దట్ ఈస్ ద అసిటిక్ యాసిడ్. So acetic acids లో CH3COOH and formaldehyde, these two are not in carbohydrates. ఇవి రెండు కార్బోహైడ్రేట్స్ కావు, కానీ CXH2O Y times ఫార్ములాని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. దట్స్ వై ఇది రాంగ్. అంటే కార్బోహైడ్రేట్స్ అన్నిటికీ కూడా CXH2O Y times అనేది జనరల్ మాలిక్యులర్ ఫార్ములాగా చెప్పలేము. సో సపోజ్ మనం మ్యానోస్ తీసుకుంటామంటే ర్యామ్నోస్ తీసుకుంటే C6H10O5, ఇది జనరల్ మాలిక్యులర్ ఫార్ములాని సాటిస్ఫై చేయదు. దట్స్ వై ఇక్కడ CXH2O Y times అనేది జనరల్ మాలిక్యులర్ ఫార్ములాగా కార్బోహైడ్రేట్స్ కి తీసుకోము. సో కార్బోహైడ్రేట్స్ బయోమాలిక్యూల్స్ లో ఫస్ట్ పార్ట్ కార్బోహైడ్రేట్స్ అనేటివి గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అండ్ సెల్యులోజ్, స్టార్చ్, వీటన్నిటిని కూడా కార్బోహైడ్రేట్స్ అంటాము. ఈ కార్బోహైడ్రేట్స్ అనేటివి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ తో ఉంటే వాటిని కార్బోహైడ్రేట్స్ అంటాము. సో గ్లూకోజ్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే C6H12O6. ద నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్స్ లో టూ టైప్స్ ఉంటాయి. టూ టైప్స్ లో కూడా ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్స్, ఫస్ట్ వన్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మోనోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అంటే హైడ్రోలసిస్ చేస్తే, అంటే లోయర్ షుగర్స్ గా కన్వర్ట్ చేయకపోతే దాన్నే హైడ్రోలసిస్ చేస్తే మోనోసాకరైడ్స్ అంటే సమ్ కార్బోహైడ్రేట్స్ ని హైడ్రోలసిస్ చేసినప్పుడు అవి లోయర్ షుగర్స్ గా కన్వర్ట్ అవ్వకపోతే వాటిని మోనోసాకరైడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ గా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తీసుకోవచ్చు. ఫ్రక్టోజ్ త్రీ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు: మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అంటే హైడ్రోలసిస్ చేస్తే, కార్బోహైడ్రేట్స్ ని హైడ్రోలసిస్ చేస్తే దానికంటే లోయర్ కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేయలేకపోతే వాటిని మోనోసాకరైడ్స్ అంటాము. మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ని తీసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే డైసాకరైడ్స్. వీటిని మనం ఒలిగోసాకరైడ్స్ అని కూడా అంటాము. మోనోసాకరైడ్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఎగ్జాంపుల్ వీటి కెమికల్ ఫార్ములా C6H12O6. ఫ్రక్టోజ్ కూడా C6H12O6 గా ఉంటుంది. అదే డైసాకరైడ్స్ అంటే దీన్నే మనం ఒలిగోసాకరైడ్స్ అని కూడా అంటాము. ఒలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అని ఒకటి. అంటే హైడ్రోలసిస్, కార్బోహైడ్రేట్స్ ని హైడ్రోలసిస్ జరిపితే, అంటే H2O ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4 ఆర్ డైల్యూట్ HCl తో బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మోనోసాకరైడ్స్ గా కన్వర్ట్ అయితే, ఆ మోనోసాకరైడ్స్ కూడా 2 products కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద డైసాకరైడ్స్ ఆర్ ఒలిగోసాకరైడ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ తీసుకుంటే సుక్రోజ్ C12H22O11, దీన్ని మనం బాయిల్ చేయాలి, అంటే హైడ్రోలసిస్ చేయాలి. హైడ్రోలసిస్
in presence of dilute HCl or dilute H2SO4 తో హైడ్రోలిసిస్ చేస్తే C6H12O6 plus C6H12O6 గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ అవుతుంది, దట్ ఈస్ ద డైసాకరైడ్స్. సో హైడ్రోలిసిస్ చేస్తే ప్రొడక్ట్స్ అనేటివి కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అయ్యేదాన్ని బట్టి వీటిని క్లాసిఫై చేయొచ్చు. సో కార్బోహైడ్రేట్స్ ని ఫస్ట్ వన్ మోనోసాకరైడ్స్, సెకండ్ వన్ డైసాకరైడ్స్ ఆర్ దీన్నే మనం ఒలిగోసాకరైడ్స్ అని కూడా అంటాము. థర్డ్ వన్ పాలీసాకరైడ్స్. ఫస్ట్ మోనోసాకరైడ్స్ అంటే వాటిని హైడ్రోలిసిస్ చేసినప్పుడు దానికంటే లోయర్ షుగర్స్ గా కన్వర్ట్ చేయలేకపోతే వాటిని మనం ఏమంటామంటే మోనోసాకరైడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ని తీసుకోవచ్చు. అదే డైసాకరైడ్స్ అంటే వీటిని ఒలిగోసాకరైడ్స్ అంటారు. సుక్రోజ్, సమ్ ఎగ్జాంపుల్ ఈజ్ ద సుక్రోజ్ ని మనం హైడ్రోలిసిస్ చేస్తే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ గా అంటే 2 మోనోసాకరైడ్స్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం డైసాకరైడ్స్ అని అంటాము. ద నెక్స్ట్ వన్ పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ అంటే 10 అంతకంటే ఎక్కువగా మోనోసాకరైడ్స్ గా కన్వర్ట్ అవ్వడాన్ని పాలీసాకరైడ్స్ అంటాము. సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్ తీసుకుంటే స్టార్చ్ C6H10O5 n times, that is a starch. హైడ్రోలిసిస్ చేస్తే NH2 to form a polysaccharides n times C6H12O6 గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. సో పాలీసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్ అంటే సమ్ 10 కంటే అంతకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ గా స్ప్లిట్ అయితే హైడ్రోలిసిస్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద పాలీసాకరైడ్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ రెడ్యూసింగ్ షుగర్స్. షుగర్స్, నాన్ షుగర్స్ అని 2 టైప్స్ ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్. షుగర్స్ అంటే స్వీట్ గా ఉంటే వాటిని షుగర్స్ అంటాము. నాన్ షుగర్స్ అంటే ఇక్కడ టేస్ట్లెస్ అండ్ కలర్లెస్ గా ఉండి కలర్లెస్ సాలిడ్స్ గా ఉండి అవి నెక్స్ట్ టేస్ట్లెస్ గా ఉంటే వాటిని నాన్ షుగర్స్ అంటాము. సో షుగర్స్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ గా ఉంటాయి, రెడ్యూసింగ్ షుగర్స్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఇక్కడ టొలెన్స్ రియేజెంట్ అండ్ ఫెహిలింగ్ సొల్యూషన్ అని 2 టైప్స్ గా ఉంటాయి. ఇది ఫెహిలింగ్ సొల్యూషన్. టొలెన్స్ రియేజెంట్ ఫెయిలింగ్ సొల్యూషన్ దేనికి యూజ్ చేస్తాము అంటే అక్కడ కార్బనైల్ గ్రూప్ ఉండేది లేనిది మనం డిటెక్ట్ చేయడానికి ఈ టొలెన్స్ రియేజెంట్ ఫెయిలింగ్ సొల్యూషన్ ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటంటే టొలెన్స్ రియేజెంట్ అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్ తో కార్బోహైడ్రేట్స్ అనేటివి రిడక్షన్ అనేది జరిపితే దాన్ని మనం రెడ్యూసింగ్ షుగర్స్ అంటాము. అదే నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే టొలెన్స్ రియేజెంట్ తో కానీ ఫెయిలింగ్ సొల్యూషన్ తో కానీ రిడక్షన్ అనేది జరపకుండా ఉంటే దాన్ని నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాము. సో ఎక్సెప్ట్ సుక్రోజ్ తప్పనిచ్చి మిగిలినవన్నీ కూడా రెడ్యూసింగ్ షుగర్స్. ఎక్సెప్ట్ సుక్రోజ్ ఆల్ carbohydrates are reducing sugars. షుగర్స్, నాన్ షుగర్స్ అని 2 టైప్స్ గా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ లో. షుగర్స్ అంటే స్వీట్ గా ఉంటే వాటిని షుగర్స్ అంటాము. అదే నాన్ షుగర్స్ అంటే ఇక్కడ టేస్ట్లెస్ గాను కలర్లెస్ సాలిడ్స్ గా ఉంటే వాటిని నాన్ షుగర్స్ అంటాము. నెక్స్ట్ షుగర్స్ లో కూడా 2 టైప్స్ గా ఉంటాయి, రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. రెడ్యూసింగ్ షుగర్స్ అంటే టొలెన్స్ రియేజెంట్ అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్ అని 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. టొలెన్స్ రియేజెంట్ అంటే AgO,
Cu2O క్యూప్రస్ ఆక్సైడ్ ఫెయిలింగ్ సొల్యూషన్. వీటన్నిటిని కూడా కార్బనైల్ గ్రూప్ ని డిటెక్ట్ చేయడానికి వీటిని ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ కి టొలెన్స్ రియేజెంట్ అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్ ని యూజ్ చేస్తాము. సో టొలెన్స్ రియేజెంట్ అంటే ఏదో ఒక కార్బోహైడ్రేట్ తీసుకొని అందులో టొలెన్స్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు సిల్వర్ మిర్రర్ ఇమేజ్ కన వస్తే దాన్ని అంటే టొలెన్స్ రియేజెంట్ తో అది రిడక్షన్ జరిపింది అని అంటాం. అదే ఫెయిలింగ్ సొల్యూషన్ ని తీసుకొని మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ లో యాడ్ చేసినప్పుడు రెడ్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ఫెయిలింగ్ సొల్యూషన్ తో అది రిడక్షన్ జరిపింది అని మీనింగ్ అన్నమాట. ఇలా రెడ్యూస్ అయితే రిడక్షన్ జరిపితే టొలెన్స్ రియేజెంట్ తో ఫెయిలింగ్ సొల్యూషన్ వాటిని రెడ్యూసింగ్ షుగర్స్ అంటాము. ఆల్మోస్ట్ అన్ని రెడ్యూసింగ్ షుగర్స్ గానే ఉంటాయి ఎక్సెప్ట్ సుక్రోజ్ మాత్రం నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఫ్రక్టోజ్ లో కార్బనైల్ గ్రూప్ కీటో గ్రూప్ ఉన్నా సరే ఫ్రక్టోజ్ అనేది రెడ్యూసింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్బన్ బీటా హైడ్రోజన్ అనేది కన్వర్ట్ అవ్వడం వల్ల ఫ్రక్టోజ్ కూడా ఇక్కడ రెడ్యూసింగ్ షుగర్స్ గానే ఉంటుంది. ద నెక్స్ట్ వన్ గ్లూకోజ్ ప్రిపరేషన్. గ్లూకోజ్ ని ప్రిపేర్ చేయడానికి 2 మెథడ్స్ లో ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే సుక్రోజ్ ని హైడ్రోలసిస్ చేస్తే దట్ ఈస్ సుక్రోజ్ C12H22O11 plus H2O in presence of dilute HCl or dilute H2SO4. సుక్రోజ్ ని హైడ్రాలసిస్ జరపాలి. దట్ ఈస్ అ డైల్యూట్ HCl కానీ డైల్యూట్ H2SO4 తీసుకొని హైడ్రాలసిస్ దట్ ఈస్ అ బాయిల్ చేయాలి. సుక్రోజ్ ని తీసుకొని బాయిల్ చేస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ HCl H2SO4 గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. C6H12O6 దట్ ఈస్ అ గ్లూకోజ్ ప్రిపరేషన్ లో ఫస్ట్ మెథడ్ సుక్రోజ్ ని బాయిల్ చేయాలి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ HCl H2SO4 ఆర్ డైల్యూట్ H2SO4. ఇన్ ఎసిడిక్ మీడియం లో హైడ్రాలసిస్ చేస్తే సుక్రోజ్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ తీసుకుంటే స్టార్చ్ ని లార్జ్ స్కేల్ తో హైడ్రాలసిస్ చేస్తే లార్జ్ స్కేల్ తో అంటే వన్ టైం హైడ్రాలసిస్ చేసిన నెక్స్ట్ మళ్ళీ ఎన్ టైమ్స్ అలా హైడ్రాలసిస్ చేసుకుంటూ వెళ్తే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. అది కూడా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 373 కెల్విన్. టెంపరేచర్ ఇక్కడ 373 కెల్విన్ తీసుకుంటాము అండ్ 2 to 3 అట్మాస్ఫియర్ ప్రెషర్ ని తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4 తీసుకొని స్టార్చ్ దట్ ఈస్ అ స్టార్చ్ మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఉంటుందంటే C6H10O5 n టైమ్స్ హైడ్రాలసిస్ చేసుకుంటాం అంటే లార్జ్ స్కేల్లో హైడ్రాలసిస్ చేస్తూ అండ్ టెంపరేచర్ అనేది 373 కెల్విన్ దగ్గరను అండ్ ప్రెషర్ అనేది 2 to 3 అట్మాస్ఫియర్ గా తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4 తీసుకొని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. C6H12O6 గా కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ ప్రిపరేషన్ లో 2 మెథడ్స్ లో మనం ప్రిపేర్ చేయొచ్చు. సుక్రోజ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ HCl ఆర్ డైల్యూట్ H2SO4 తో హైడ్రాలసిస్ అంటే బాయిల్ చేసినప్పుడు గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ప్రిపరేషన్ ఏంటంటే స్టార్చ్ ఇస్ ద పాలీసాకరైడ్స్. సో స్టార్చ్ ని 373 కెల్విన్ అండ్ 2 to 3 అట్మాస్ఫియర్ ప్రెషర్ ని యూజ్ చేసి డైల్యూట్ H2SO4 తీసుకొని లార్జ్ స్కేల్లో హైడ్రాలసిస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే 1 by 1 హైడ్రాలసిస్ చేసిన నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ లో మళ్ళీ హైడ్రాలసిస్ ఇలా చేస్తూ ఉన్నప్పుడు గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది స్టార్చ్. దీస్ ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్. The next one glucose structure. So some experimental revolve చేసింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ కెమికల్ ఫార్ములా గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఉంటుందంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 గా ఉంటుంది. బట్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పలేము. సో మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సమ్ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్లూకోజ్ ని తీసుకొని ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేశారు. ఎసిటిక్
ఎసిటిక్ అన్హైడ్రేట్ దేనికి యూజ్ చేస్తామంటే OH గ్రూప్స్ ని, దట్ ఈస్ అ ఫినాలిక్ గ్రూప్, ఆల్కహాలిక్ గ్రూప్ కానీ ఫినాల్ గ్రూప్ కానీ ఉంటే ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేసినప్పుడు హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేస్తుంది, అసైలేషన్ అనేది జరుగుతుంది. సో ఈ అసైలేషన్ జరపడం వల్ల అందులో OH గ్రూప్స్ ఉన్నాయా లేదా అని మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ గ్లూకోజ్ తీసుకొని ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేశారు, అప్పుడు ఏమవుతుందంటే అసైలేషన్ జరుగుతుంది. ఇక్కడ 5 OH గ్రూప్స్ ఉన్నట్టు ఈ అసైలేషన్ రియాక్షన్ లో మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఎసిటిక్ అన్హైడ్రేట్ గ్లూకోజ్ అంటే C6H12O6, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే CHOH 4 times CH2OH, దట్ ఈస్ అ కెమికల్ ఫార్ములా. ఈ కెమికల్ ఫార్ములా నుంచి ఎసిటిక్ అన్హైడ్రేట్ అంటే CH3CO twice O ని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ OH గ్రూప్స్ ఉన్నాయి, CH2OH అండ్ CHOH లో 4 times OH గ్రూప్స్ ఉన్నాయి. ఈ 4 OH గ్రూప్స్ 5 OH గ్రూప్స్ అనేటివి అసైలేషన్ జరుగుతుంది. సో COCH3 అనేది H ని రీప్లేస్ చేసి యాడ్ అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే 5 OH గ్రూప్స్ ఉన్నాయి, గ్లూకోజ్ లో 5 OH గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పి 1 by 1 రియాక్షన్స్ ద్వారా వాళ్ళు స్ట్రక్చర్ ని డిటర్మైన్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ గ్లూకోజ్ ని తీసుకున్నాం, గ్లూకోజ్ కి ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేసాం. ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, CHO CO CH3 4 times CH2O CO CH3 అసైలేషన్ జరుగుతుంది. సో గ్లూకోజ్ ని ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేయడం, గ్లూకోజ్ కి ఎసిటిక్ అన్హైడ్రేట్ ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ అసైలేషన్ 5 OH గ్రూప్స్ అనేటివి 5 ఎసిటిక్ అన్హైడ్రేట్ లో ఉన్న అసైల్ గ్రూప్ అనేటివి H ని రీప్లేస్ చేస్తున్నాయంటే ఇక్కడ 5 OH గ్రూప్స్ ఉన్నాయని చెప్పి అర్థమైంది. సో ఈ రియాక్షన్ ద్వారా ఏమవుతుంది, 5 OH గ్రూప్స్ గ్లూకోజ్ లో ఉన్నాయని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేశారు. సో దట్ ఈస్ దీని ఏమంటామంటే గ్లూకోజ్ అసైలేషన్, గ్లూకోజ్ ఎసిటిక్ అన్హైడ్రేట్. ద నెక్స్ట్ వన్ థర్డ్ రియాక్షన్ ఏంటంటే ఇక్కడ గ్లూకోజ్ ని ఆక్సైమ్ హైడ్రాక్సైల్ అమైన్ NH2OH హైడ్రాక్సైల్ అమైన్ అండ్ HCN తో రియాక్షన్ జరిపారు. హైడ్రాక్సైల్ అమైన్ అండ్ HCN తో రియాక్షన్ జరిపితే ఆక్సైమ్ అండ్ హైడ్రోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి ఈ రియాక్షన్ బట్టి ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ లో కార్బనైల్ గ్రూప్ ఉందని చెప్పి డిటెక్ట్ చేశారు. సో కార్బనైల్ గ్రూప్ ఆల్డిహైడ్ కీటోన్స్ లో కార్బనైల్ గ్రూప్స్ ఉంటుంది, C+O అంటాము కార్బనైల్ గ్రూప్ అంటే. ఈ C+O గ్రూప్ ఉంటేనే ఆక్సైమ్స్ అండ్ హైడ్రోసైనైడ్ ప్రొడక్ట్స్ ని ఫామ్ అవుతాయి. దట్స్ వై ఇక్కడ ఈ రియాక్షన్ బట్టి కార్బోహైడ్రేట్స్ అనేటివి ఒక కార్బనైల్ గ్రూప్ ఉందని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేశారు. సో మనం రియాక్షన్ చూస్తే CHOH 4 times CH2OH, that is a glucose. Glucose ni H2NOH, that is a hydroxyl amine. Hydroxyl amine లో H2 and oxygen, CHO లో ఉన్న ఆక్సిజన్ తో వాటర్ మాలిక్యూల్ గా కండెన్సేషన్ రియాక్షన్ జరిపి H2O ఎలిమినేట్ అయిపోయి ఏంగా కన్వర్ట్ అవుతుంది, CH2OH 4 times C+OH NOH, that is a glucose oxime. అదే HCN తో రియాక్షన్ జరిపితే CH2OH 4 times C+OH H plus Cn minus, HCN H plus Cn minus గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ O మైనస్ దగ్గర H ప్లస్ వచ్చి Cn మైనస్, ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంటే ప్లస్ చార్జ్ దగ్గర మైనస్ చార్జ్ దగ్గర ప్లస్ చార్జ్ కన్వర్ట్ అయ్యి హైడ్రోసైనైడ్, గ్లూకోజ్ హైడ్రోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. CH2OH 4 times COH
HCN, దట్ ఈస్ ద గ్లూకోజ్ హైడ్రోసైనైడ్ అంటాము. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది హైడ్రాక్సల్ అమైన్ తోను అండ్ HCN తోను రియాక్షన్ జరిపి హైడ్రాక్సల్ అమైన్ తో ఆక్సైమ్ ఫామ్ అవుతుంది, ఆక్సైమ్. అదే హైడ్రోజన్ సైనైడ్ తో గ్లూకోజ్ హైడ్రోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ కార్బనైల్ గ్రూప్ CHO అనేది ఒక కార్బనైల్ గ్రూప్ అని వాళ్ళు డిటర్మైన్ చేశారు. ద నెక్స్ట్ వన్, ఫోర్త్ రియాక్షన్ ఏంటంటే టొలెన్స్ రియేజెంట్ ఫెహిలింగ్ సొల్యూషన్ ని యాడ్ చేసాం. టొలెన్స్ రియేజెంట్ ఫెహిలింగ్ సొల్యూషన్ దేనికి, రెడ్యూసింగ్ షుగర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ డిటెక్ట్ చేయడానికి మనము ఈ టొలెన్స్ రియేజెంట్ ని అండ్ ఫెహిలింగ్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. అండ్ కార్బనైల్ గ్రూప్ ఉందా లేదా, ఈ కార్బనైల్ గ్రూప్ బట్టి అది టొలెన్స్ రియేజెంట్ ఫెహిలింగ్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి, అంటే కీటో గ్రూపా ఆల్డిహైడ్ గ్రూపా అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ టొలెన్స్ రియేజెంట్ ఏంగా కన్వర్ట్ అవుతుందంటే మెటాలిక్ సిల్వర్ గా కన్వర్ట్ అవుతుంది, అండ్ ఫెహిలింగ్ సొల్యూషన్ ఏమవుతుందంటే క్యూప్రక్స్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ కెమికల్ ఫార్ములాని బట్టి CH2OH 4 times CHO, దట్ ఈస్ అ గ్లూకోజ్ ని ఫెహిలింగ్ సొల్యూషన్ తో గానీ అండ్ టొలెన్స్ రియేజెంట్ గానీ, సపోజ్ మనం AG2O తీసుకుంటాం, దట్ ఈస్ అ టొలెన్స్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోనిక్ యాసిడ్ అంటే ఇక్కడ ఉన్న C+OH ఆల్డిహైడ్ గ్రూప్ అనేది COOH, దట్ ఈస్ ఆక్సిడైజ్ జరుగుతుంది, ఆక్సిడైజ్ జరిగి COOH గా కన్వర్ట్ అవుతుంది, దట్ ఈస్ అ గ్లూకోనిక్ యాసిడ్. CHOH 4 times CH2OH. దీన్నే మనం ఇలాగ రాసుకున్నాం, CHO అనేది COOH గా కన్వర్ట్ అవుతుంది అండ్ CHOH 4 times అండ్ CH2OH. దీన్ని ఏమంటామంటే గ్లూకోనిక్ యాసిడ్. సో ఈ రియాక్షన్ బట్టి ఏమవుతుందంటే ఒక కార్బనైల్ గ్రూప్, అది కూడా కార్బనైల్ గ్రూప్ ఏంగా ఉందంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉందని చెప్పి డిటెక్ట్ చేశారు. ఆల్డిహైడ్ అంటే C+OH గ్రూప్. సో దీన్ని బట్టి ఇక్కడ 4 రియాక్షన్స్ లో ఫస్ట్ వన్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 ఉంటుందని చెప్పి ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. సెకండ్ వన్ ఏంటంటే గ్లూకోజ్ ఎసిటిక్ అన్హైడ్రైడ్ తో రియాక్షన్ జరిపారు. ఎసిటిక్ అన్హైడ్రైడ్ తో రియాక్షన్ జరిపితే గ్లూకోజ్ అనేది అసైలేషన్ జరుపుతుంది, అంటే 5 OH గ్రూప్స్ ఉన్నాయి, 5 ఎసిటిక్ అన్హైడ్రైడ్ గ్రూప్స్ అసైలేషన్ జరుపుతున్నాయి కాబట్టి ఇక్కడ 5 OH గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేశారు. ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటంటే గ్లూకోజ్ ని హైడ్రాక్సైల్ అమైన్ తోను హైడ్రోజన్ సైనైడ్ తోను రియాక్షన్ జరపడం వలన అక్కడ CHO గ్రూప్ అనేది C+OH, సో కార్బనైల్ గ్రూప్ ఆక్సైమ్ అండ్ హైడ్రోసైనైడ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్లూకోజ్ లో ఒక కార్బనైల్ గ్రూప్ ఉందని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేశారు. ద నెక్స్ట్ ఏంటంటే టొలెన్స్ రియేజెంట్ ఫెహిలింగ్ సొల్యూషన్. ఈ టొలెన్స్ రియేజెంట్ కానీ ఫెహిలింగ్ సొల్యూషన్ కానీ యాడ్ చేయడం వలన టొలెన్స్ రియేజెంట్ అయితే గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఆక్సిడైజ్ జరుగుతుంది. CHO అనేది కార్బనైల్ గ్రూప్ అనేది COOH గా కన్వర్ట్ అవుతుంది అండ్ మెటాలిక్ సిల్వర్ గా కన్వర్ట్ అవుతుంది, మెటాలిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్స్ తో రెడ్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది, CHO అనేది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే మాత్రమే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటేనే టొలెన్స్ రియేజెంట్ ఫెయిలింగ్ సొల్యూషన్ అనేది ఆక్సిడైజ్ జరుగుతుంది. అదే కీటో గ్రూప్ ఉంటే కార్బనైల్ గ్రూప్స్ అనేటివి 2 types, ఒకటి ఆల్డిహైడ్ గ్రూప్ అండ్ కీటోను. ఆల్డిహైడ్ గ్రూప్ అయితేనే టొలెన్స్ రియేజెంట్ అనేది ఆక్సిడైజ్ చేస్తుంది. సో ఇక్కడ గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న CHO కార్బనైల్ గ్రూప్ అనేది ఆల్డిహైడ్ గ్రూప్ అని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేశారు. ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాన్సన్ట్రేటెడ్ HNO3 తో ఆక్సిడైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సాకారిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. సాకారిక్ యాసిడ్ అంటే ఇక్కడ గ్లూకోజ్ కెమికల్ ఫార్ములా CHOH 4 times CH2
OH, that is a glucose. గ్లూకోజ్ ని కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్షన్ జరపడం వల్ల ఆక్సిడైజ్ చేయడం వల్ల ఏంగా కన్వర్ట్ అవుతుందంటే COOH CHOH 4 times COOH, that is a saccharic acid. సో సాకారిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని బట్టి సాకారిక్ యాసిడ్ అంటే COOH ఇక్కడ ఉన్న ప్రైమరీ, ఇక్కడ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకున్నాం కాబట్టి CH2OH 1 ప్రైమరీ ఆల్కహాల్ అంటే గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యింది. నార్మల్ గా అయితే COOH గా కన్వర్ట్ అయ్యింది. అదే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న CH2OH కూడా ఆక్సిడైజ్ జరుగుతుంది. అంటే ప్రైమరీ ఆల్కహాల్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. దట్స్ వై ఇక్కడ ఒక ప్రైమరీ OH గ్రూప్స్ కూడా ఉన్నాయి. ప్రైమరీ OH గ్రూప్స్ అంటే కార్బన్ 1 కార్బన్ తో లింక్ అయ్యి OH గ్రూప్ అటాచ్ అయ్యి ఉండే ఒక కార్బన్ ఇంకో 1 మోర్ కార్బన్ తో అటాచ్ అయితే దాన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాము. సో ఒక ప్రైమరీ ఆల్కహాల్ అని ఒక కార్బనైల్ గ్రూప్, అది కూడా ఆల్డిహైడ్ అని, రిమైనింగ్ మొత్తం 5 OH గ్రూప్స్ ఉన్నాయని చెప్పి అసైలేషన్ రియాక్షన్ ద్వారా తెలుస్తుంది. అండ్ అసైలేషన్ రియాక్షన్స్ లో 5 OH గ్రూప్స్ లో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ HNO3 ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ని తీసుకోవడం వల్ల ఒక CH2OH అనేది ప్రైమరీ ఆల్కహాల్, రిమైనింగ్ 4 OH గ్రూప్స్ అనేటివి సెకండరీ ఆల్కహాల్స్ గా లింక్అప్ అయి ఉన్నాయి. అండ్ ఒక కార్బనైల్ గ్రూప్ ఉంది, ఆ కార్బనైల్ గ్రూప్ ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్ గా ఉందని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేశారంటే ప్రొలాంగ్డ్ హీటింగ్ ఆఫ్ హెచ్ఐ తో ప్రొలాంగ్డ్ హీటింగ్, గ్లూకోజ్ ని హీట్ చేశారు. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే N హెక్సేన్ గా కన్వర్ట్ అవుతుంది. CH3 CH2 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 CH3, that is the N hexane. సో ఇక్కడ లింక్ అప్ అయి ఉండే కార్బన్స్ 6 కార్బన్స్ కూడా స్ట్రైట్ చైన్ గా లింక్ అప్ అయి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రియాక్షన్స్ ద్వారా. ఫస్ట్ వన్ అసైలేషన్ లో 5 OH గ్రూప్స్ ఉన్నాయని తెలిసాయి. నెక్స్ట్ వన్ ఏం చేశారు, హైడ్రాక్సైల్ అమైన్ HCN తో రియాక్షన్ జరిపి అక్కడ గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుందంటే ఇక్కడ ఒక కార్బనైల్ గ్రూప్ ఉంటుందని చెప్పి డిటెక్ట్ చేశారు. నెక్స్ట్ వన్ ఏం చేశారు, ఫెయిలింగ్ సొల్యూషన్ అండ్ టొలెన్స్ రియేజెంట్ తో ఏంగా కన్వర్ట్ అవుతుంది, అక్కడ గ్లూకోనిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది అండ్ CHO అనేది ఫెయిలింగ్ సొల్యూషన్స్ తో ఆక్సిడైజ్ చేస్తుంది. కాబట్టి అక్కడున్న కార్బనైల్ గ్రూప్ అనేది కీటో గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వన్ కాన్సన్ట్రేటెడ్ HNO3 యాడ్ చేశారు. దట్ ఈస్ ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమవుతుంది, సాకారిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే COOH గా కన్వర్ట్ అవుతుంది అండ్ CH2OH ప్రైమరీ ఆల్కహాల్ కూడా ఇక్కడ CHO గా కన్వర్ట్ అయ్యి తర్వాత COOH గా కన్వర్ట్ అవుతుంది. అంటే 2 COOH గ్రూప్స్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక ప్రైమరీ ఆల్కహాల్ 5 OH గ్రూప్స్ లో ఒకటి ప్రైమరీ ఆల్కహాల్ గా ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రియాక్షన్స్ బట్టి ద నెక్స్ట్ వన్ బ్రోమిన్ వాటర్ Br2 బ్రోమిన్ వాటర్ తో రియాక్షన్ జరిపినప్పుడు కూడా గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్స్ బట్టి గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ CHO CHOH COH H CHOH CHOH CH2OH. సో HI తో ప్రొలాంగ్డ్ హీటింగ్ వల్ల ఏమవుతుంది, కార్బన్ లింక్స్ అనేటివి 6 కార్బన్స్ స్ట్రైట్ చైన్ గా అటాచ్ అయి ఉన్నాయి అండ్ అసైలేషన్ రియాక్షన్ ద్వారా 5 OH గ్రూప్స్ 1 2 3 4 5 OH గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కార్బనైల్ గ్రూప్ ఉంది, హైడ్రాక్సిల్ అమైన్ HCN తో రియాక్షన్ జరపడం వల్ల ఒక కార్బనైల్ గ్రూప్ ఉందని చెప్పారు. అండ్ టొలెన్స్ రియేజెంట్ ఫెయిలింగ్ సొల్యూషన్స్ తో రియాక్షన్ జరపడం వల్ల అక్కడ ఏంగా కన్వర్ట్ అవుతుంది అంటే గ్లూకోనిక్ యాసిడ్ ఆక్సిడైజ్ జరుగుతుంది. అండ్ ఆక్సిడైజ్
జరుగుతుంది కాబట్టి ఇది కార్బనైల్ గ్రూప్ అనేది ఆల్డిహైడ్ గ్రూప్ అని చెప్పి వాళ్ళు డిటర్మైన్ చేశారు. దాని నెక్స్ట్ వన్ ఏంటంటే గ్లూకోజ్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ అనేది డెక్స్ట్రో లివో అని 2 టైప్స్ గా ఉంటాయి. డెక్స్ట్రో అంటే మోనోక్రోమాటిక్ లైట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ తో ఉంటే కైరాల్ మాలిక్యూల్ దట్ ఈస్ అ కైరాల్ సెంటర్ అంటే కార్బన్ 4 బాండ్స్ 4 వ్యాలెన్సీ ఉంటుంది. ఈ 4 వ్యాలెన్సీలో 4 డిఫరెంట్ గ్రూప్స్ తో అటాచ్ అయి ఉంటే దాన్ని కైరాల్ మాలిక్యూల్ అంటాము. ఈ కైరాల్ సెంటర్ లో ఉన్న మోనోక్రోమాటిక్ లైట్ అంటే మోనోక్రోమాటిక్ లైట్ స్టీరియో కెమిస్ట్రీ ప్రకారము మోనోక్రోమాటిక్ లైట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయితే దాన్ని డెక్స్ట్రో అంటాము. డెక్స్ట్రో ఆర్ ప్లస్ తో మెన్షన్ చేస్తాము. దట్ ఈస్ అ డెక్స్ట్రో గ్లూకోజ్ అంటాము. సో ఇక్కడ చూస్తే కైరాల్ సెంటర్ ఇక్కడ సిహెచ్ఓ గ్రూప్ ఉంది, ఇక్కడ ఓహెచ్ గ్రూప్, ఇక్కడ హైడ్రోజన్, ఇది మొత్తం ఒక మాలిక్యూల్ గా తీసుకుంటే సిఓహెచ్ హెచ్ఓహెచ్ ఇదంతా ఒక గ్రూప్ గా తీసుకుంటే ఏమవుతుంది, ఈ కార్బన్ పై 4 వ్యాలెన్సీలో 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని మనం కైరాల్ సెంటర్ అంటాం. కైరాల్ అంటే 4 వ్యాలెన్సీలో 4 డిఫరెంట్ గ్రూప్స్ తో అటాచ్ అయి ఉంటే దాన్ని కైరాల్ సెంటర్ అంటాం. ఈ కైరాల్ సెంటర్ అనేది ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ఫస్ట్ సింబాలిక్ గా దీని 1 ప్లేస్ ఇస్తే సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సి డబల్ బాండ్ ఓహెచ్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్. సో 1 2 3 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. మోనోక్రోమాటిక్ లైట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది కాబట్టి ఈ స్ట్రక్చర్ ని మనం డెక్స్ట్రో ఆర్ డి గ్లూకోజ్ ఆర్ ప్లస్ గ్లూకోజ్ అంటాము. అదే లీవో గ్లూకోజ్ ఎప్పుడు కూడా డెక్స్ట్రో రొటేషనే ఉంటుంది. సో సమ్ టైమ్స్ లీవో రొటేషన్ తో రొటేట్ అయితే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సిహెచ్ఓ ఓహెచ్ హెచ్ సి హెచ్ ఓహెచ్ సి హెచ్ ఓహెచ్ సి ఓహెచ్ హెచ్ CH2 OH. దట్ ఈస్ అ లీవో. ఎల్ తో LR మైనస్ తో ఇక్కడ మెన్షన్ చేస్తాము. LR లీవో అని కూడా అంటాము. LEAVO. డెక్స్ట్రో అంటే DEXTRO డెక్స్ట్రో డి గ్లూకోజ్ ఆర్ ఎల్ గ్లూకోజ్ అంటాము. అంటే మోనోక్రోమాటిక్ లైట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయితే దాన్ని డెక్స్ట్రో గ్లూకోజ్ అంటాము. అదే ప్లెయిన్ పోలరైజ్ లైట్ ఆర్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయితే దట్ ఈస్ ద లీవో గ్లూకోజ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సైక్లిక్ స్ట్రక్చర్ చూస్తే దీన్ని ఫిషర్ ఫార్ములా అంటాము. సో సైక్లిక్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే ఇక్కడ హైడ్రోజన్ ఉన్నట్టు హెచ్ గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో గ్లూకోజ్ C6H12O6 అనేది మాలిక్యులర్ ఫామ్ లో ఉంటుంది అండ్ అసైలేషన్ రియాక్షన్ ద్వారా 5 OH గ్రూప్స్ ఉంటాయి అండ్ హైడ్రాక్సైల్ అమైన్ తో రియాక్షన్ జరపడం వల్ల HCN హైడ్రాక్సైల్ అమైన్ తో రియాక్షన్ జరపడం వల్ల ఇవి దేనికి యూజ్ చేస్తామంటే కార్బనైల్ గ్రూప్ డిటెక్ట్ చేయడానికి. సో ఇక్కడ కార్బనైల్ గ్రూప్ ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ద నెక్స్ట్ వన్ ఏంటి, ఫెయిలింగ్ సొల్యూషన్ టొలెన్స్ రియేజెంట్ తో ఆ కార్బనైల్ గ్రూప్ అనేది ఆల్డిహైడ్ కీటోనా అని చెప్పి మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఆ కార్బనైల్ గ్రూప్ ఆల్డిహైడ్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఏం చేశారు, బ్రోమిన్ వాటర్ తో రియాక్షన్ జరిపి గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ని యాడ్ చేయడం వలన ఆక్సిడైజ్ జరుపుతుంది. సో ప్రైమరీ ఆల్కహాల్ కూడా ఇక్కడ ఆక్సిడైజ్ జరుపుతుంది కాబట్టి 1 ప్రైమరీ ఆల్కహాల్ ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రియాక్షన్స్ ద్వారా నెక్స్ట్ ప్రొలాంగ్డ్ హీటింగ్ ఆఫ్ హెచ్ఐ తో అక్కడ రియాక్షన్ జరపడం వల్ల N-హెక్సేన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ N-హెక్సేన్ అనేది స్ట్రైట్ చైన్ గా ఉంటుంది. సో స్ట్రైట్ చైన్ దీన్ని బట్టి ఈ 6 కార్బన్స్ కూడా C6H12O6 6 కార్బన్స్ కూడా
లాంగ్ చైన్ గా స్ట్రైట్ చైన్ గా లింక్అప్ అయి ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రియాక్షన్స్ బట్టి డెక్స్ట్రో లీవో గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డి గ్లూకోజ్ ఆర్ ఎల్ గ్లూకోజ్. సో ఇక్కడ కైరాల్ సెంటర్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ తో రొటేట్ అయితే దాన్ని డెక్స్ట్రో ఆర్ డి గ్లూకోజ్ అంటాము. అదే మోనోక్రోమాటిక్ లైట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయితే దాన్ని మనం లీవో ఆర్ మైనస్ గ్లూకోజ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్, గ్లూకోజ్ యొక్క ఓపెన్ చైన్ స్ట్రక్చర్. అదే సైక్లిక్ స్ట్రక్చర్ చూస్తే సైక్లిక్ స్ట్రక్చర్ CH2OH CHO అనేది ఇక్కడ CHO లో ఉండే C డబుల్ బాండ్ OH అనేది దీని ఫిషర్ ఫార్ములా అంటాము. ఈ ఫిషర్ ఫార్ములా ద్వారా HOH అనేటివి బైండ్ అంటుంది. దట్ ఈస్ ద సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. Cyclic structure of glucose. The next one, fructose. Structure of fructose చూస్తే ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్ మాలిక్యులర్ ఫార్ములా కూడా C6H12O6 గా ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సేమ్ దీనిలో కూడా అసైలేషన్ ప్రాసెస్ ద్వారా 5 OH గ్రూప్స్ ఉంటాయి అని చెప్పి 5 OH గ్రూప్స్ ఉంటాయి. అసైలేషన్ లో ఏమవుతుంది, H అనేది రీప్లేస్ అయ్యి అసైల్ గ్రూప్ జాయిన్ అవుతుంది. సో దీన్ని బట్టి 5 OH గ్రూప్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ద నెక్స్ట్ వన్, ఫెహిలింగ్ సొల్యూషన్ టొలెన్స్ రియేజెంట్ తో ఇక్కడ ఆక్సిడైజ్ జరగడం లేదు. దట్స్ వై ఇక్కడ కార్బనైల్ గ్రూప్ అనేది కీటో గ్రూప్ అని చెప్పి తెలుస్తుంది. సో కీటో గ్రూప్ అంటే C డబుల్ బాండ్ O ఇలా ఉంటుంది. అండ్ ఇందులో కూడా డెక్స్ట్రో లీవో అని 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ కార్బన్ పై కీటో గ్రూప్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీన్ని బట్టి మనం ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా రాయొచ్చు అంటే CH2OH C డబుల్ బాండ్ O COHH CHOH CHOH CH2OH. That is the open chain structure, open chain structure of fructose. Open chain structure of fructose. 5 OH groups 1 2 3 4 5 OH groups ఉంటాయి. 2 ప్రైమరీ ఆల్కహాల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ COOH గా కన్వర్ట్ అవుతుంది. అండ్ COOH నుంచి మళ్ళీ CHO గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ COOH అండ్ ఒక కార్బన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ కార్బనైల్ గ్రూప్ అనేది కీటో గ్రూప్ అని చెప్పి కీటో గ్రూప్ ఉందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ కీటో గ్రూప్ అండ్ OH గ్రూప్స్ అసైలేషన్ ప్రాసెస్ ద్వారా OH గ్రూప్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ యొక్క ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఎనాన్షియోమాస్ గా కూడా రాయొచ్చు. ఎనాన్షియోమాస్ అంటే ఇక్కడ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ ఉంటుంది అండ్ డస్ నాట్ ఇన్ సూపర్ ఇంపోజిబుల్ ఉంటే వాటిని ఎనాన్షియోమాస్ అంటాము. సో గ్లూకోజ్ లో కూడా సేమ్ ఎనాన్షియోమాస్ ఉంటాయి. ఈ ఎనాన్షియోమాస్ అనేటివి మిర్రర్ ఇమేజెస్ ఒకదానికొకటి ఇలా పెట్టినప్పుడు ఒకదానికొకటి HOH అనేటివి రెండు ఒకదానికొకటి అండ్ సూపర్ ఇంపోజిబుల్ అంటే ఇలా పెట్టినప్పుడు ఒకదానికొకటి ఆ గ్రూప్స్ అనేటివి అక్కడ ఎగ్జిబిట్ కాకపోతే దాన్ని మనం డస్ నాట్ సూపర్ ఇంపోజిబుల్ అంటాము. సో ఇక్కడ ఎనాన్షియోమాస్ గా ఉంటాయి. ఇక్కడ కీటో గ్రూప్ C డబుల్ బాండ్ OH HOH గా ఉంటుంది. దీన్ని మనం డెక్స్ట్రోగా రాసుకుంటే డి ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ చూస్తే ఫ్రక్టోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ CH2OH anomeric carbon, that is the C2 carbon. C2 లో C double bond O గ్రూప్ ఉంటుంది. ఆ C2 anomeric carbon అంటాము. ఆల్ఫా డి ఫ్రక్టోపైరనోస్ అంటాము. సో CH2OH C double bond O CHOH. ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కార్బన్. ఈ సిక్స్త్ కార్బన్ లో సెకండ్ కార్బన్ ఏమన్నారు, యానోమెరిక్ కార్బన్. ఈ యానోమెరిక్ కార్బన్ ఓతో లింక్అప్ అయ్యింది. ఈ ఓ నుంచి ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ గా కన్వర్ట్ అవుతుంది. సో C డబుల్ బాండ్ ఓ COH. సో ఓకి కన్వర్ట్ అయ్యింది. తర్వాత CH2OH లింక్అప్ అయ్యింది అండ్
OH H ఇలాగా సైక్లిక్ స్ట్రక్చర్ ఆల్ఫా డి ఫ్రక్టోపైరనోజ్ ఆల్ఫా బీటా డి ఫ్రక్టోపైరనోజ్ గా ఈ సైక్లిక్ స్ట్రక్చర్ ఫ్రక్టోజ్ యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ నార్మల్ గా ఏమేమి ఉంటాయి? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, lactose, galactose, starch, cellulose. సో ఇక్కడ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఆల్మోస్ట్ ప్లాంట్స్ యానిమల్స్ లో ఫుడ్ రిజర్వ్స్ గా ఏంగా ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ గానే ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ గ్లైకోజన్ గా ఉంటుంది. సో తీసుకున్న ఫుడ్ ప్రిజర్వ్ చేయడానికి అదే రిజర్వ్ చేయడానికి ఏ ప్రాసెస్ లో ఉంటుంది? గ్లైకోజన్ లో ఉంటుంది. దట్ ఈస్ ద వన్ కార్బోహైడ్రేట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ రోల్ ప్లాంట్స్ లోను యానిమల్స్ లోను ఇంపార్టెంట్ రోల్ ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాయి కార్బోహైడ్రేట్స్ అనేటివి. సో ఫుడ్ రిజర్వ్స్ అనేది గ్లైకోజన్ మెథడ్ లో ఉంటుంది. అండ్ సుక్రోజ్ హనీలో సుక్రోజ్ ఉంటుంది. ఈ హనీ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీగా యాక్ట్ చేస్తుంది. సో హనీ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీగా యాక్ట్ చేస్తుంది, అంటే కార్బోహైడ్రేట్ యొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ డి విటమిన్. సో డి విటమిన్ డెఫిషియన్సీ వలన ఇక్కడ ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మెడిసిన్స్ యూస్ చేస్తాం. ఈ మెడిసిన్స్ లో ఏముంటుందంటే కాల్షియం గ్లూకోసైట్ గా ఉంటుంది. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ వీక్ అవుతాయి. ఈ బోన్స్ వీక్ ఉన్నప్పుడు అక్కడ మనము మెడిసిన్ ని యూస్ చేస్తాం. ఆ మెడిసిన్ ఎలా ఉంటుందంటే కాల్షియం గ్లూకోసైట్ దట్ ఈస్ ద వన్ కార్బోహైడ్రేట్. నెక్స్ట్ వన్ ఏంటంటే సి విటమిన్ ని ఇండస్ట్రియల్ గా ప్రిపేర్ చేయడానికి గ్లూకోజ్ ని యూస్ చేస్తారు. సో విటమిన్ సి ని ఇండస్ట్రియల్ గా ప్రిపేర్ చేయడానికి గ్లూకోజ్ ని యూస్ చేస్తారు. అండ్ జెల్లీస్ ని జామ్స్ ని ప్రిపేర్ చేయడానికి కూడా గ్లూకోజ్ ని యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ అంటే కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్ అంటే ప్లాంట్స్ కి అండ్ యానిమల్స్ కి కార్బోహైడ్రేట్స్ అనేటివి వెరీ యూజ్ఫుల్. అండ్ గ్లైకోజన్ ఫుడ్ రిజర్వ్ చేసుకునేది ఎలాగంటే గ్లైకోజన్ మెథడ్ లో రిజర్వ్ చేసుకుంటా యానిమల్స్. దట్ ఈస్ వన్ కార్బోహైడ్రేట్. నెక్స్ట్ హనీ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉంటుంది. అండ్ డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ఎలా ఉంటుందంటే కాల్షియం గ్లూకోసైట్ గా ఉంటుంది. దట్ ఈస్ వన్ కార్బోహైడ్రేట్. నెక్స్ట్ సి విటమిన్ ఇండస్ట్రియల్ గా సి విటమిన్ ని ప్రిపేర్ చేయడానికి గ్లూకోజ్ ని యూస్ చేస్తారు. ద నెక్స్ట్ వన్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్ట్రెప్టోమైసిన్. ద నెక్స్ట్ వన్ స్ట్రెప్టోమైసిన్ అనేది ఒక యాంటీబయోటిక్ డ్రగ్. ఈ యాంటీబయోటిక్ డ్రగ్ లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి. అండ్ క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్ ని ప్రిపేర్ చేయడానికి ఈ కార్బోహైడ్రేట్స్ ని యూస్ చేస్తారు. ఎందుకంటే కీమోథెరపీ వలన ఏమవుతుంది, టాక్సిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. దీన్ని అవాయిడ్ చేయడానికి వ్యాక్సిన్ అనేది చేస్తుంది. ఈ వ్యాక్సిన్ అనేది ఈ కార్బోహైడ్రేట్స్ ద్వారానే ప్రిపేర్ చేస్తారు. ద నెక్స్ట్ వన్ ఏంటంటే పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్. ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి. దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేటివి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్, ఇంకా దీంతో పాటు సెల్యులోజ్, స్టార్చ్ ఇవి కూడా ఉంటాయి. పొటాటోస్ అండ్ రైస్ లో ఏముంటదంటే స్టార్చ్ ఉంటుంది. అండ్ సెల్యులోజ్ లో ఏముంటుందంటే వుడ్. సెల్యులోజ్ ఎక్కడ ఉంటుందంటే వుడ్, సిల్క్,
వీటిలో సెల్యులోజ్ అనేది స్టార్చ్ అనేది ఉంటుంది. సెల్యులోజ్ స్టార్చ్ ఈ రెండు కూడా పాలీసాకరైడ్స్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ గ్లైకోజన్ గా ఉంటుంది. అండ్ హనీ అనేది ఇన్స్టంట్ ఎనర్జీగా ఉంటుంది. హనీలో సుక్రోజ్ ఉంటుంది. అండ్ డెఫిషియన్స్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీకి మనం యూజ్ చేసే డ్రగ్ అనేది కాల్షియం గ్లూకోజైడ్ గా ఉంటుంది. అండ్ సి విటమిన్ ఇండస్ట్రియల్ గా ప్రిపేర్ చేయడానికి గ్లూకోజ్ ని యూజ్ చేస్తారు. అండ్ స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయోటిక్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ని యూజ్ చేస్తారు. అండ్ క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్ ని ప్రిపేర్ చేయడానికి మనం టాక్సిక్ సైడ్ ఎఫెక్ట్స్ ని అవాయిడ్ చేయడానికి కీమోథెరపీలో ఈ కార్బోహైడ్రేట్స్ ని యూజ్ చేస్తారు. అండ్ స్టార్చ్ ఉండేది పొటాటోస్ లోను, రైస్ లోను స్టార్చ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్.